ఇప్పటి రోజునైతే బుల్లిష్ ఓపెనింగ్ ఉంది ప్రస్తుతానికి. గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్ ఉంది. 25,580. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఇండిగో యాక్చువల్గా మంచి బ్రేక్అవుట్ ట్రై చేసింది, కానీ కొద్దిగా న్యూస్ అనేది వచ్చింది. ఎవరైనా ట్రేడ్ చేశారా ఈరోజు ఇండిగో? గ్రాఫైట్ అయితే సిగ్నిఫికెంట్గా వెళ్ళిపోయింది ఈరోజు. మంచి బ్రేక్అవుట్ అయింది ఇక్కడ, గమనించారో లేదు. 520 దగ్గర సూపర్ బ్రేక్అవుట్ ఇది గ్రాఫైట్ స్టాక్. హాయ్ అండి, నమస్తే. గుడ్ ఈవినింగ్. ఎస్ అండి, అయిపోయింది. మీది అయిపోయిందా డిన్నర్? జస్ట్ ఫినిష్ చేసి కూర్చున్నా నేను. మంచి డబ్ల్యూ ప్యాటర్న్ కదా, ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అయింది. సో సిగ్నిఫికెంట్గా రివర్స్ అయింది. ఈరోజు మార్నింగ్ అంతా సైడ్ వేసే పెట్టినట్టున్నాడుగా ఫుల్గా, ఎటు మూమెంట్ లేదు అసలు. లాస్ట్లో డౌన్ సైడ్ ఒక్క మూవ్ ఇచ్చాడు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు చాలా స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి, బట్ మార్కెట్ మూవ్ అవ్వలేదు. అంటే ఇండెక్స్ కాకుండా వేరే అదేంటి లాక్ అవ్వలేదా? ఈ క్రెడిట్ డౌన్ గ్రేడ్ ఇచ్చిన S&P రీబౌండ్.
యూఎస్కి కదా, మనకేం కాదు కదా సార్. అంటే యూఎస్ మార్కెట్ బౌన్స్ అవుతుంది అంటున్నారా? యా, బాగానే ఉంది. మనకేం నెగిటివ్గా ఏం కనిపించట్లేదు. ప్రస్తుతం న్యూస్ని అయితే అబ్జర్వ్ చేసుకుంది. అదే మనది ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. పెద్ద సెల్లింగ్ ఏం లేదు. సెల్లర్స్ ఉన్నారు కానీ వీక్గా ఉన్నారు సెల్లర్స్. బయర్సే స్ట్రాంగ్గా వస్తున్నారు. హలో విశ్వ గారు, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? గోల్డ్ కొద్దిగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. బాగానే ఉంది స్ట్రాంగ్గా, కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా ఇంకా సార్. యా, గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది ప్రస్తుతానికి. వంద పాయింట్లు బుల్లిష్లోకి వచ్చాడు. చూడండి, ఇది టెక్నికల్గా ఏంటంటే మంచి సపోర్ట్ ఏరియా. ఓకే, టిల్ దిస్ పాయింట్ మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడే రిజెక్షన్ చేస్తున్నాడు. ఈరోజు కానీ గ్రీన్లో క్లోజ్ అయిందంటే రేపు మనది స్ట్రాంగ్ ఉంటుంది. ఈరోజు క్లోజింగ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు 25,082 దగ్గర ఉన్నాడు ప్రస్తుతానికి. మనదే 24,976, అంటే దగ్గర దగ్గర 100 పాయింట్ల డిఫరెన్స్ కనపడుతుంది పాజిటివ్గా. మంత్లీ చూస్తే చూడండి, మనది ట్రెండ్ జస్ట్ ఒక పుల్ బ్యాక్ లాగా అనిపిస్తుంది కదా, కానీ చాలా షేక్ అయిపోయారు ఇక్కడ. మంత్లీ చూస్తే ఏమో చిన్నగా ఇదిలాగా 4,400 పాయింట్లు డ్రాప్ అయింది అక్కడి నుంచి. 4,500 పాయింట్లు. మళ్ళీ రికవర్ చేస్తున్నాడు. బ్యాంక్ నిఫ్టీ హైలోనే ఉంది. సూపర్. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గానే ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా ఫీచర్స్ పాజిటివ్గానే ఉంది. యుఎస్ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. సౌండ్ సమ్టైమ్స్ తక్కువగా వస్తుంది. సౌండ్ ఇష్యూ ఉందా? నేను చిన్నగా మాట్లాడుతున్నాను, చూడండి ఒకసారి. వినపడుతుందా సార్? నో ఇష్యూ. ఓకే, సూపర్. అదే నేను కొంచెం ఒక్కోసారి చిన్నగా మాట్లాడుతున్నా. నా ఓకే. ఓకే, గ్రేట్. ఈరోజు డిఫెన్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్టుంది. రియాలిటీ, పిఎస్యూ బ్యాంక్, ఫార్మా, ఆటో స్ట్రాంగ్గా ఉంది. అండ్ హెల్త్ కేర్ కూడా బాగానే ఉంది. ఫైనాన్స్ బాగుంది. బ్యాంక్ నిఫ్టీ బాగుంది. మెటల్ బాగుంది.
నెగిటివ్లో క్లోజ్ అయింది కన్సంప్షన్ దగ్గర నుంచి. డిఫెన్స్, ఐటీ, మీడియా. సో మీడియాలో అయితే ఫ్రెండ్స్ మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవచ్చు. మంచి డిస్కౌంట్లో ఉంది. మరోవర్ ఏంటంటే ఓ బోటం అనేది క్రియేట్ అయిపోయింది. ఇది మొత్తం మీద మీడియా ఇండెక్స్, ఇది బోటం క్రియేట్ అయిపోయింది ఇక్కడ నుంచి కూడా. ఇట్స్ డౌన్. ఏది వాల్యూమా సార్? వాల్యూమ్ డౌన్ అయింది అంటున్నారా తరుణ్ గారు? ఎందుకని? బాగానే ఉంది ఇక్కడంతా. హలో హలో హలో, ఐటీ ఇండెక్స్ ఇట్ డౌన్ అనుకున్నా. సారీ. సూపర్, అవును ఐటీ ఇండెక్స్ డౌన్లో ఉంది. మీ క్యాపిటల్ అలొకేషన్ ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా డివైడ్ చేసుకున్నారు? హై రిస్క్ పర్సన్, లో రిస్క్ పర్సన్, ఐడియల్ అలొకేషన్ ఏంటి? సో నేను లాంగ్ టర్మ్ కోసం అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఇన్వెస్టర్ని, ట్రేడింగ్ పెద్దగా ఎక్కువగా చేయను. నేను ఉన్న క్యాపిటల్ కొద్దిగా ఏదైనా ఉంటే ఇన్వెస్ట్ చేస్తుంటా. ఓకే. అయితే నేను కొన్ని స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం, అంటే లైక్ 5 years 10 years కోసం కూడా కొన్ని స్టాక్స్ అనేది సెలెక్ట్ చేశాను. వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా. అయితే నిన్న వీడియో చేశా కదా, మన 10 లక్షలతో 10 కోట్లు. ఆ స్కీమ్లో నేను కూడా ఏంటంటే చిన్నగా ఇనిషియేట్ చేస్తున్నాను ఇప్పుడే. ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఎడెల్వైస్ యాడ్ చేసి, క్యాపిటల్ ఉన్నప్పుడల్లా దాంట్లో ఏంటంటే ఒక సింపుల్ టెక్నిక్ అనేది మనం యూస్ చేసుకుంటూ మంచి రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఎప్పుడైతే వోల్టైల్ ఉంటుందో ఆ టైంలో మనం ఎక్కువగా యాడ్ చేయాల్సి ఉంటుంది. అది నేను లాంగ్ టర్మ్లో రిస్క్ అనేది నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది అనేది నా అభిప్రాయం. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. కొంచెం రిస్క్ ఇండివిజువల్ స్టాక్స్లో ఉన్నాయి కాబట్టి రిస్క్ టేకర్ అనే చెప్పేసి చెప్పుకోవచ్చు. మిడ్ క్యాప్ చాలా ఉన్నాయి మనకి. ఇండిగో స్టాక్స్, మన డిఫెన్స్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్, ఇవన్నీ మిడ్ క్యాప్ కిందకి వస్తుంటాయి చాలా వాటికి. ఎడెల్వైస్ సార్, అది ఫండ్ వచ్చేసరికి మీరు అడుగుతుంది ఫండా? యా ఒక్క నిమిషం. Yes, 1 second. ఈ ఫండ్ నేను సెలెక్ట్ చేశాను, ఎడెల్వైస్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంది, ఓకే, అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా బాగుంది. సో చూస్తా, దీన్ని నేను మేనేజ్ చేస్తా ఈ ఫండ్ని. ఓకే, సో దీంట్లో రిటర్న్స్ తీయటానికి మనకు కొన్ని సిస్టమ్ టెక్నిక్స్ ఫాలో అవుతాం. బట్ ఎనీహౌ ఈ ఫండ్ నేను సెలెక్ట్ చేశాను లాంగ్ టర్మ్ కోసం. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి థిమాటిక్గా. ఓకే, సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మాలిక్ బాషా గారు. కొన్ని థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి, అంటే లైక్ ఇప్పుడు డిఫెన్స్ ఉందనుకోండి, డిఫెన్స్ని అది ఒక ఫండ్ అనమాట. ఓకే, ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఫండ్ కాదు సారీ. అట్లా థీమాటిక్ మీద ఇన్వెస్ట్మెంటు. నెక్స్ట్ వచ్చేసరికి
ఆఫ్ కోర్స్ నిఫ్టీ ఈటీఎఫ్ ఇవి ఉన్నాయనుకోండి, ఇది ఒకటి సెలెక్ట్ చేశాను నేను లాంగ్ టర్మ్కి. ఇది నా టార్గెట్ ఏంటంటే 25 ఇయర్స్ దీన్ని నేను రన్ చేయాలి ఎట్లన్నా కానీ. దట్ ఈజ్ మై టార్గెట్ అనమాట. నెక్స్ట్ 25 ఇయర్స్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఆపకుండా. ఓకే, ఫస్ట్ ఇనీషియల్గా స్లోగా తక్కువ అమౌంట్ వేసిన మార్కెట్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా కొంచెం పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాలనేది నా కోరిక. దీన్ని మాత్రం నేను ఐ విల్ హ్యాండ్ ఓవర్ అనమాట. ఇది నేను దీన్ని క్యారీ చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ దీన్ని మాత్రం డెఫినెట్గా కంటిన్యూ చేస్తాను. 25 ఇయర్స్ టార్గెట్ అయితే పెట్టాను. ఐ వాంట్ టు సీ, లెట్ us see 40 + 25 65 కన్నా మనం ఒక పెద్ద కోటేశ్వరులు అయిపోవాలి. దట్ ఈజ్ మై విజన్ అనమాట. చూద్దాం. అండ్ మన స్టూడెంట్స్తో కూడా షేర్ చేసుకున్న ఈరోజు మీకు కూడా చెప్తున్నాను. ఇది మీరు ఒకసారి చూడండి. మార్కెట్ గ్యారంటీ రిటర్న్ ఉండదు, బట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే మన హిస్టారికల్గా అబ్జర్వ్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఓకే, సో యా, ఐ హ్యావ్ చూజన్ దిస్ ఫండ్ అనమాట. నిన్నటి వీడియో అనేది చూడండి ఒకసారి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నిన్నటి వీడియోలో ఒక పాయింట్ మిస్ అయింది. ఏంటంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 19% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ తగ్గిపోద్ది కదా, ఒక 2% అయినా తగ్గుతుంది. అట్లీస్ట్ 17%. మనం రెడీమ్ చేసేటప్పుడు 19% దగ్గర, ఏది మన 25th ఇయర్లో ఉన్నాము. ఓకే, 19% దగ్గర రెడీమ్ చేసామంటే మనం ఎగ్జిట్ అయ్యాం ఫండ్ నుంచి. 17% దగ్గర ఎగ్జిట్ అయ్యాం. 2% ఏముందిలే అనుకుంటాం కానీ, బట్ మనం ఇక్కడెక్కడో 25 సంవత్సరాల నుంచి లాంగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్న ఫండ్ కాబట్టి డెఫినెట్గా మనకి ఇక్కడ కోట్లలో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఆ యొక్క పాయింట్ నేను చెప్దాం అనుకొని, యాక్చువల్లీ వీళ్ళు పర్సంటేజ్ రిటర్న్ ఇచ్చారు. ఓకే, బట్ సిఏజిఆర్ ఇచ్చినట్టు ఇక్కడ బాగుండేది. బట్ ఎనీహౌ ఆ యొక్క క్యాలిక్యులేషన్ ఒక్కసారి మీకు చెప్తాను. ఏంటిది అది, ఇవ్వండి. 10 లక్షలు, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు వేసాం. ఊరికే అనుకుందాం 20% ఇస్తున్నాయి కాబట్టి లాంగ్ పీరియడ్లో. మనం ఒక 25 ఇయర్స్ అనుకుంటే, ఓకే, దీన్ని మనం 26కి తీసుకెళ్దామా? 26 అనేది పెడదాం. ఓకే, అరౌండ్ మన టార్గెట్ అంటే 10 కోట్లు అనమాట. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 10 కోట్ల టార్గెట్. ఈ రిటర్న్ అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎక్కువగానే. అది వస్తుందా రాదా అనేది చూద్దాం, ఎందుకంటే మనం ఫండ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నమ్ముకుందాం ప్రస్తుతానికి. ఓకే, మన స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు జస్ట్ ఈ 20% రిటర్న్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 20% వచ్చింది అనుకోండి, మీకు 11,44,00,000 వస్తుంది. ఇది ఒక 18% అనేది తీసుకెళ్ళాం అనుకోండి. చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది. ఈ పాయింట్ నేను నిన్న చెప్పాలనుకున్న వీడియోలో క్లారిటీ చెప్పలేకపోయా. 7,39,00,000. చూడండి, ఇందాకేమో 11,44,00,000 వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది? 20% అనేది ఉంటే రెడీమ్ చేసేటప్పుడు 11,44,00,000. ఇప్పుడేమో 7 కోట్ల ఇది వచ్చింది. దగ్గర మనకి 3-4 crores చేంజ్ వస్తుంది, అంతేనా? 7, 3, 10, 11, 4 crores డిఫరెన్స్ వస్తుంది జస్ట్ 2 పాయింట్స్ తగ్గినందుకు. అదే నేను చెప్తుంది ఇక్కడ. ఈ పాయింట్ దగ్గర మనం రెడీమ్ చేయటం చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ పాయింట్ దగ్గర మనం రెడీమ్ చేసామంటే ఎగ్జిట్ అప్పుడు కూడా ఎట్ ద 25th, 26th ఇయరో లేకపోతే 20th ఇయరో ఇది చాలా ఫరక్ పడుతుంది అనమాట. చాలా డిఫరెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ పాయింట్ అనేది నేను నిన్న మీకు క్లారిఫై చేయలేకపోయాను దాంట్లో, ఎందుకంటే అప్పటికే పీపీటీ చేసి ఇది అయిపోయింది. ఓకే, ఎనీహౌ ఇదైతే అందరికీ అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మనం 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. సో విచ్ ఈజ్ పాసిబుల్ అనిపిస్తుంది కొంచెం మనం టెక్నికల్గా వెళితే. ఎందుకంటే ఈ ఫండ్ 2013 నుంచి 22% జనరేట్ చేసింది. రైట్, కొన్ని హిస్టారికల్గా
22%, 18%, 19% ఇచ్చింది. కొంచెం మనం దీంట్లో మన బ్రెయిన్ అనేది కొద్దిగా వాడామనుకోండి, ఈజీగా 20% అనేది జనరేట్ చేయొచ్చు. అఫ్కోర్స్ హిస్టారికల్ రిటర్న్స్ అనేది గ్యారంటీ ఉండదు, కానీ ఎందుకంటే ఎక్కువ కూడా రావచ్చు, ఎందుకంటే తక్కువైనా రావచ్చు. బట్ మనం కొంచెం ఎఫిషియెంట్గా దీన్ని మేనేజ్ చేయగలిగితే విచ్ ఈజ్ డూబుల్, చేయగలం. క్లియర్? యా. అండ్ స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను ఎక్కువగా. ఎక్కువగా ఒక 20-30 ఫండ్లు పెట్టను. ఏదో స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదైనా 1-2 తీసుకుంటాను, కానీ మనకు ఎక్కువ ఫండ్లు అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ వచ్చిన ప్రతి ఫండ్ కొనక్కర్లేదు. అదేంటంటే తెలియనప్పుడు మనం చేస్తాం. 2-3 చాలు, దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సిరీస్ స్టార్ట్ చేయండి సార్, ఆప్షన్ బాయింగ్ ఆర్ సెల్లింగ్ ఆర్ ఎనీథింగ్. ఒక వీడియోకి ఇంకో వీడియోకి లింక్ ఉంటుంది కాబట్టి వ్యూస్ కూడా పెరుగుతాయి. ఎస్ సార్ తరుణ్ గారు, ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్. వీ ఆన్ నిప్పాన్ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్. యా, ఇట్ ఈస్ గుడ్ సార్. దీని మీద క్లిక్ చేశాను. ఎక్స్పెన్స్ రేషియో కొద్దిగా ఎక్కువగా ఉంది, 0.68% ఉంది, విచ్ ఈజ్ ఓకే. మరీ హ్యూజ్ డిఫరెన్స్ లేదు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొద్దిగా తేడా వస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీంట్లో. మనం ఇది 2011 నుంచి కూడా ఉంది. చూడండి, ఇంత లాంగ్ పీరియడ్ మనకి కన్సిస్టెంట్గా 22% రిటర్న్ అంటే విచ్ ఈజ్ వెరీ హ్యూజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒకవేళ మనం 22%కి దాన్ని తీసుకెళ్ళాం అనుకోండి, ఇదేంది అప్డేట్ అవ్వదు ఒక్కొక్కసారి. 22% పెడితే మనకి అదే అమౌంట్ 17 కోట్లు చూపిస్తుంది, రైట్? అందుకని ఈ పర్సంటేజ్ అనేది చాలా ముఖ్యం. మీరు అన్నట్టు నిప్పాన్ కానీ ఎడెల్వైస్ దోనో भी चलता है, both are good. నిప్పాన్ ఏంటంటే లిటిల్ బిట్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ హిస్టారికల్గా డేటా ఉంది, ఐ మీన్ ఓల్డ్ ఫండ్ ఇది. We can go with that, no problem. Okay, both are good. Okay na sir? గన్నవరపు వెంకీ గారు లైక్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లైక్. శ్రీనివాసరెడ్డి గారు, మనం నిప్పాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ వద్దు, ఓకేనా? నేను నిన్న కవర్ చేసిన దాంట్లో మనకి ఏమర్థమైందంటే మిడ్ క్యాపు, మల్టీ క్యాపు, స్మాల్ క్యాపు, దోస్ ఆర్ డూయింగ్ గ్రేట్ అనమాట. లార్జ్ క్యాప్ ఈజ్ సేఫ్ అనుకోండి, అదో ఫండ్ ఉంటే బెటర్ మనకి సేఫ్గా. ఏదైనా 4-5 ఇయర్స్ ఏదైనా ఇబ్బంది పడినా మార్కెట్ అటువంటిప్పుడు సేఫ్గా ఉండటానికి. ఇక ఇదేంటే లాంగ్ టర్మ్ కోసం అనమాట. నేనైతే డెఫినెట్గా దీన్ని క్యారీ చేస్తాను 25 ఇయర్స్, దీన్ని ఫిక్స్ చేసేసా. ఓకే, ఎంత ఉన్నా సరే దీంట్లో ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్లో 25 ఇయర్స్ అనేది క్యారీ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. చూద్దాం, 10 కోట్లు మనం ఎర్న్ చేద్దాం మార్కెట్ నుంచి. ఓకే, ఏది ఓన్లీ స్మాల్ అమౌంట్స్తో, నాట్ లైక్ బిగ్ అమౌంట్స్. మళ్ళీ ఎటు మన ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్ అవి డిఫరెంట్. ఓకే, ఇండివిజువల్ ప్రాఫిట్ బుక్ చేస్తారు అంటే ట్యాక్స్ పే. యా, ఇండివిజువల్ ట్యాక్స్ ఉంటుందండి మనకి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి. యాజ్ పర్ ద స్లాబ్స్ ఏంటంటే 1.25 దాటితే 1,25,000 అనుకుంటా, 15 1,25,000 దాటితే ట్యాక్స్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్లో ప్రాఫిట్ బుక్ చేసి, అది మనకెందుకు రాదుగా, మన అకౌంట్లోకి వచ్చిన తర్వాతే మందైద్ది. సో ఈ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేశాను, ఆయన 100 సార్లు ఫండ్ మేనేజర్ కొన్నారు, అమ్మారు, అది మనకు సంబంధం లేదు. మనం ఇండివిజువల్గా ఏదైనా గెయిన్ చేస్తున్నాం అనుకోండి, దెన్ ఏంటంటే మన ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి వస్తుంది, అంతే. అది మందు కదా, మన అకౌంట్కి వచ్చినాకే మందు అవుతుంది. సో వాళ్ళకి ఏం కాదు, నో ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కమిషన్స్, ఛార్జెస్ అవి పడుతూ ఉంటాయి. ఓకేనా సార్, క్లియరా?
వాళ్ళు పే చేయరు సార్. వాళ్ళు ఫండ్ అనేది వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళది కాదు అది డబ్బు. ఓకే. ఫండ్ మేనేజర్స్ ఏంటంటే మన డబ్బులు మేనేజ్ చేస్తున్నారు. మనం కొద్ది కమిషన్ ఇస్తున్నాం. ఓకే. అది వాళ్ళ డబ్బులు కాదు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్‌కి ఏం పే చేయరు. ఏముండదు. దీని మీద గవర్నమెంట్ ఓకే మీరు ఫండు ఓ 1000 కోట్లు మేనేజ్ చేశారు, ఓ 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింది మాకు ట్యాక్స్ ఇవ్వండి అని అడగదు. ఓకే. ఇది లైక్ బిజినెస్ కాబట్టి. బట్ వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఛార్జెస్ తీసుకుంటారు గవర్నమెంట్ అంతే. అంతేగాని దీని మీద ఏం ఛార్జ్ తీసుకోరు. మన దగ్గరకు వచ్చింది కదా, ఎటు నుంచి చూడండి ఎక్కడికి వచ్చినా మన దగ్గరకు వస్తుంది. మన దగ్గరకు వచ్చినాక కలెక్ట్ చేస్తారు. ఏముంది అక్కడ. ఇన్స్టెడ్ ఫండ్ మేనేజర్ ఇచ్చేదానికంటే ఓకే మన దగ్గరకు వచ్చినాక ఇస్తాం కాబట్టి గవర్నమెంట్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. 1000 కోట్లు సంపాదించారనుకోండి ఒక ఫండ్ మేనేజరు, మన దగ్గరకు వచ్చినాక మనం 1000 కోట్లు కాకపోతే అందరం కలిసి ఇస్తాం అనమాట. అంతేం లేదు. ఓకే. క్లియర్. వన్ టైం కూడా చేయొచ్చా? ఏంటిది మేడం వన్ టైము ఇన్వెస్ట్మెంట్ అంటున్నారా మీరు అనేది? వన్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంటా? సిప్ అనేది ఏంటంటే మేడం మీకు సిస్టమాటిక్గా కొంతమంది డైలీ చేస్తారు. ఓకే. బిజినెస్ పీపుల్ రొటేట్ అవుతుంది. షాప్ ఉంది. కొంతమంది మంత్లీ పెట్టుకుంటారు, కొంతమంది వీక్లీ పెట్టుకుంటారు. అది సిస్టమాటిక్గా అంటే నేను జాబ్ అనుకోండి, నాకు నెలకు ఒక 2000, 5000, 20000, 10,000 ఆటోమేటిక్ కట్ అయ్యేటట్టు పెట్టుకోవడం సిప్ అంటాం. అది మనం సిస్టమాటిక్గా మనం ప్రతిసారి వెళ్ళి చెక్ చేయకుండా ఆటోమేటిక్గా బ్యాంకుకి లింక్ చేసేసేయమంటే మ్యాండేట్ చేసామనుకోండి అదే కట్ అయిపోద్ది మన శాలరీ పడగానే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాలరీ 1st తారీఖు వస్తుంది అనుకోండి, 5వ తారీఖు అలా పెట్టుకుంటే సేఫ్ అనమాట. ఎందుకంటే మన శాలరీ పడకపోయినా 1-2 రోజులు అటు ఇటుగా 5వ తారీఖు అలా పెట్టుకుంటారు జనరల్గా. ఆ రోజు కట్ అయిపోద్ది మన అకౌంట్ నుంచి. అప్పుడు ప్రైస్ ఏదైతే ఉందో దానికి ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అది సిప్ అనమాట. వన్ టైం మీరు పెట్టేసుకోవచ్చు కనెక్ట్ చేసుకొని. లంప్సమ్ పెట్టొచ్చు సార్. ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం. లంప్సమ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మార్కెట్ బాగా డీప్ డిస్కౌంట్లో ఉన్నప్పుడు లంప్సమ్ వేసామంటే ఆ మజా వేరు ఉంటుంది. కోవిడ్ టైంలో మొన్న మనకి బాగా పడిపోయినప్పుడు అట్లా. బట్ స్టిల్ సి ఇక్కడ టైమింగ్ అనేది అంత మ్యాటర్ కాదు. మీ దగ్గర ఉంటే కూడా అవసరం లేదు, నేను ఒక 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు ఓర్చుకోగలను అనుకుంటే వేసేయచ్చు హ్యాపీ. సో జనరల్గా ఏంటంటే సార్ ఫస్ట్ వీక్లో కొంచెం ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా డిమాండ్ వల్ల. ఓకే. మంత్ ఎండింగ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. మంత్ ఎండింగ్లో అంటే 1st తారీఖు ఏమవుతుందంటే అందరూ ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి కొంచెం ప్రీమియం పెరుగుతుంది లైట్గా. అది ఇగ్నోర్ చేయొచ్చు. బట్ స్టిల్ మీరు మంత్ ఎండింగ్లో ఎవరో ఇన్వెస్ట్ చేయరు అనమాట, సిప్ చేయరు. అటువంటి టైంలో మీరు చేసుకోవచ్చు. సార్ 1 lakh ఒకసారి ఇన్వెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు మేడం, చేయొచ్చు. లంప్సమ్ అంటాం దాన్ని. లంప్సమ్ చేసేయచ్చు మీరు. ఇప్పుడు 1 lakh ఉంది ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఎస్ సార్ 22కి వచ్చినప్పుడు లంప్సమ్. అవునవును కరెక్ట్. ఇక్కడ మనకేమవుతుందంటే స్టాకు ఇక్కడ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటున్నారు. బట్ దట్ ఈజ్ ఓకే, కరెక్ట్ సార్. అది ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఊరికే అనుకుందాం ఒక 100 షేర్లు లాంటి యూనిట్లు అంటారు, 100 యూనిట్లు వచ్చినాయి. ఓకే. ఇక్కడికి వెళ్ళేసరికి ప్రైస్ పెరిగింది కాబట్టి 70-80 వస్తాయి అనమాట. ఒక 20-10 తగ్గుతాయి అనమాట, ప్రీమియం పెరిగింది కాబట్టి. లైక్ వైజ్. ఓకే. ఎస్ కరెక్ట్. చేయండి అందరూ, పిల్లలు ఉన్నోళ్ళందరూ. శివ గారు మీరు కూడా అందరూ చేయాలి. భాషా గారు నెలకు ఒక 1000 రూపాయలు స్టార్ట్ చేయండి. ముందు స్టార్ట్ చేయండి. డోంట్ లుక్ ఎట్ ప్రైస్. అది ప్రైస్ పెరిగింది ఇంకొంచెం తక్కువ వస్తే బాగుండేది, అవి లంప్సమ్ అప్పుడు కొద్దిగా ఆలోచించాలి. బట్ మన చిన్న అమౌంట్స్ ఏం ప్రాబ్లం ఉండదు. తగ్గినప్పుడు మనం కొంచెం అగ్రెసివ్గా యాడ్ చేద్దాం. ఒక సపరేట్ అకౌంట్ పెట్టండి ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడింగ్ అకౌంట్. దీన్ని మెర్జ్ చేయొద్దు. సపరేట్ అకౌంట్ అనేది పెట్టేసి
చక్కగా ఓకే మినిమం 10 ఇయర్స్ అని పెట్టుకోండి, కంటిన్యూ చేయండి. ఓకే, ఏదైనా ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఫండ్స్ దాదాపుగా మినిమం 12% నుంచి 15% అయితే గ్యారంటీకి ఇస్తున్నాయి. గ్యారంటీ అనకూడదు, ఇస్తున్నాయి. సో దాన్ని మనం కొంచెం మీరు అన్నట్టు మార్కెట్ తగ్గినప్పుడు కొంచెం యావరేజ్ చేసుకోవడం, ఎక్కువ అనేది ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ గుడ్ అనమాట. సూపర్. ఓకే, చాట్ చేస్తున్నారా? నాకేం అప్డేట్ అవ్వట్లేదు. సో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీకు సపరేట్ అకౌంట్ కావాలంటే దన్ ఈజ్ ఆల్సో గుడ్. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మేడం, కొంచెం సపరేట్గా పెట్టుకోండి. మధుమంజు గారు, ఓకే, లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఒకవేళ అవసరం అంటే యూజ్ చేయొచ్చు మీరు. సిప్ డూయింగ్ సార్ ఫర్ ఫ్రమ్ పాస్ట్ 2 years 2K per month. వెరీ గుడ్ సార్ శివ గారు. యా, ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చండి మీరు దాంట్లో. శ్రీనివాస్ రెడ్డి గారు, ఐఎమ్ ఆల్రెడీ స్టార్టెడ్ క్వాంట్ స్మాల్ క్యాప్ అండ్ నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ సిన్స్ 2 years. దట్ ఈస్ గ్రేట్, గుడ్, కీప్ కంటిన్యూ. ఓకే, హాయ్ అర్జున్ గారు, హాయ్ అండి. కీప్ కంటిన్యూ. ఓకేనా? కాంపౌండ్ ఎఫెక్ట్ ఇనీషియల్గా రాదండి మనకి. ఇనీషియల్గా ఏంటంటే బోర్ కొడుతుంది, దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుందంటే మన అమౌంట్ చిన్న చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అవుతుంది అనమాట. దెన్ వీ ఫీల్ వండర్. దట్ ఈస్ ద కాంపౌండ్ ఎఫెక్ట్. ఇట్ టేక్స్ టైం. ఓకే, సో సిప్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఓకే, వీక్గా ఉంది అనుకున్నప్పుడు మీరు భయపడొద్దు, యాడ్ చేయండి. ఫండ్లో అసలు భయపడొద్దు. ఇండివిజువల్ స్టాక్స్ కొంచెం వోలటైల్గా ఉంటాయి. ఓకే సార్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ విల్ బ్రేక్అవుట్. ఓకే, ఓకే, ఫైన్. యాడ్ చేసుకోండి చక్కగా. ఎంజాయ్ ద జర్నీ. లాంగ్ టర్మ్ జర్నీ అనేది ఎంజాయ్ చేయాలి అందరూ. ఓకే, ఏ స్టాక్ సార్? ఎస్ సార్, నా క్యాపిటల్ చిన్నదే. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, రీసెంట్గా చిన్నగా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒకప్పుడు నాకు పెద్ద గైడెన్స్ లేదు. ఐ డిడ్ సో మెనీ బ్లండర్ మిస్టేక్స్ అనమాట. సో బట్ ఐ హ్యావ్ ద కాన్ఫిడెంట్ దట్ ఏంటంటే డెఫినెట్గా మనం నెక్స్ట్ 10-50 yearsలో మంచి రిటర్న్ అనేది తీసుకుంటాం మార్కెట్ నుంచి. దెర్ ఈజ్ నో డౌట్ అది. సార్, హౌ టు సీ ఫండ్ డీటెయిల్స్ ఇన్ మనీ కంట్రోల్? సార్, ఇక్కడ మనీ కంట్రోల్కి వెళ్ళిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి సార్, దాని మీద క్లిక్ చేయండి. మ్యూచువల్ ఫండ్ ట్యాబ్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ ఆల్ ఫండ్స్. 1 second, మ్యూచువల్ ఫండ్.
ఇందాక వచ్చింది. ఇదిగోండి సార్, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ట్రాకర్ అనుకుంటా. అయ్యా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ ట్రాకరు, దీంట్లో అన్నీ ఉన్నాయి మనకి. ఈక్విటీ, హైబ్రిడ్, డెట్, సొల్యూషన్ ఓరియంటెడ్, అదర్స్. సొల్యూషన్ ఓరియంటెడ్ కొన్ని ఉంటాయి. సొల్యూషన్ ఓరియంటెడ్ ఏంటంటే మనకి రిటర్న్స్ ఎక్కువగా రావు, బట్ సేఫ్టీ ఉంటుంది అనమాట. ఈ లైక్ మిక్స్డ్ ఉంటుంది, డెట్ అండ్ ఈక్విటీ అలా ఉంటాయి. ఓకే, చిల్డ్రన్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి, ఇవి రిటర్న్స్ తక్కువ ఉంటాయి, బట్ స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి మనకి, లైక్ బ్యాంక్ డిపాజిట్స్ కంటే కొద్దిగా అటు ఇటుగా. ఓకే, ఈక్విటీ మనం కొంచెం మరీ పెద్దవాళ్ళు ఇంకా నా డబ్బులు సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లా వెళ్ళాలి, కొంచెం రిస్క్ తీసుకోవాలి ప్రస్తుతానికి అనుకున్నప్పుడు ఈక్విటీ అనేది సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మల్టీ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఇలా ఉన్నాయన్నమాట. దీని మీద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా హిస్టోరిక్ రిటర్న్స్ అనేది నేను క్లిక్ చేశాను. అన్ని ఫండ్లు ఏంటంటే 10 years లోపు కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే, కొన్ని చూపించట్లేదు ఇక్కడ, చూసారంటే రీసెంట్గా లాంచ్ అయ్యి ఉంటాయి ప్రాబబ్లీ. యా, అది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఫండ్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఫండ్ ఎంత పెద్దది, నెక్స్ట్ దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్పెన్స్ రేషియో అంటే మన దగ్గర కొద్ది కమిషన్స్ ఉంటాయి, వాళ్ళకి తీసుకుంటారు మేనేజ్ చేసినందుకు. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఆల్ మనం క్లిక్ చేస్తే ఎక్కడి నుంచి ఈ ఫండ్ స్టార్ట్ అయింది, 2010 నుంచి 2025 అంటే 15 సంవత్సరాల హిస్టరీ ఉంది దీనికి. 15 సంవత్సరాల్లో 22% జనరేట్ చేసింది. సూపర్. ఓకే, సో యా, విచ్ ఈజ్ వెరీ గుడ్. ఓకే సార్. యా, నో ప్రాబ్లం సార్. ఓకే, ఇండివిజువల్ స్టాక్స్ ఒకసారి చూద్దాం. VLS ఫైనాన్స్ _ ఈక్విటీయా ఏంటి సార్, స్టాక్ అది VLS? ఇదే కదా మీరు అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడే మూమెంటం అనేది వస్తుంది సార్ దీంట్లో. ఓకే, వీక్లీలో ఎనీహౌ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది సూన్. కొద్దిగా పేషెన్సీ వహించాల్సి వస్తుంది. 280 లెవెల్. అయితే మేడం గారు, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఆరిజిన్లో చేయండి, ఎందుకంటే ఇవి షార్ట్ టర్మ్ కోసం కాదు. మనం ఏది డిస్కస్ చేసిన ఈ యొక్క ఫండ్స్ అనేది షార్ట్ టర్మ్లో రావు కూడా, ఎందుకంటే మార్కెట్ వోల్టైల్గా ఉంటుంది కాబట్టి. అందులో ఇప్పుడు అంత పెద్ద బులిష్ సెంటిమెంట్ లేదు, కొద్దిగా కిందకి పైకి వెళ్తూ ఉంది. స్ట్రాంగ్ బులిష్ సెంటిమెంట్ ఉంటే మనం మంచి రిటర్న్స్ వస్తాయి, కానీ ఇప్పుడు కొద్దిగా వోల్టైల్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఆరిజిన్ అయితేనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మీరు అడిగారు కదా 1 lakh అలాగా. ఓకే, షార్ట్ టర్మ్ కోసం అయితే వెయిట్ చేయండి, లేదంటే ఓ 25,000 ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఏదైనా మార్కెట్ కొద్ది కరెక్షన్ వచ్చినప్పుడు అట్లా 4 times మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారంటే సిప్ లాగా బాగుంటుంది. ఓకే, VLS ఫైనాన్స్, HDFC AMC స్టాక్, MCX HDFC AMC అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది. సూపర్. ఇవి ఇప్పుడు ఇన్సూరెన్స్ పెరుగుతుంది, ఆ ట్రెండ్ బాగుంది, ఇన్వెస్టర్స్ పెరుగుతున్నారు ఇండియన్ మార్కెట్స్లో. AMC కంపెనీలు చాలా అవుట్ పర్ఫామ్ చేస్తాయి. ఇది జస్ట్ బిగినింగే. ఓకే,
ఇది జస్ట్ బిగినింగే, దీంట్లో మంచి పొటెన్షియల్ అయితే ఉంది బిగ్గర్ పిక్చర్లో. ఎస్ సార్, ఇట్ ఈస్ అబౌట్ టు బ్రేక్అవుట్. బట్ ఎనీహౌ దీస్ ఆర్ ద ఏరియా టు వాచ్ అనమాట. ఇదంతా కొద్ది కన్సల్టేషన్ తీసుకుంటుంది. వన్స్ మార్కెట్ సెటిల్ అయినప్పుడు మళ్ళీ అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్ సార్? బట్ ఎనీహౌ వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఇది, ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. సూపర్ బుల్లిష్. క్లియర్ సార్? MCX మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. సో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, కొంచెం ఓపెన్గా చెప్తున్నాను, ఇందులో ఇది బుల్లిష్ స్టాకే, బట్ అక్యుములేషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది, గమనించండి. ఇక్కడ నుంచి యూని డైరెక్షన్లో అయితే వెళ్ళకపోవచ్చు, కొద్దిగా అక్యుములేషన్ జరిగి వెళ్తుంది. మంచి స్టాక్ ఇది, లాంగ్ టర్మ్లో ఉండాల్సిన స్టాక్ ఇది. ఓకేనండి, వెల్ అండ్ గుడ్. వెళితే బేరిష్ అయితే కాదు, కొద్దిగా అక్యుములేషన్ జరిగి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్ టు హోల్డ్ అనమాట. సార్ ఇప్పుడే కదా షేర్స్ చెప్పాను. విఎల్సి ఫైనాన్స్, విఎల్ఎస్ ఫైనాన్స్. ఇక్కడ 282 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఈ లెవెల్, ఎనీహౌ ఈ లెవెల్ అయితే మనకి టెంపరరీ రెసిస్టెన్స్ అయితే కనపడుతుంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. కొద్దిగా పుల్ బ్యాక్ జరగవచ్చు, బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయితే జరగవచ్చు. కొద్దిగా వెయిట్ చేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడే మార్కెట్ కొద్దిగా వీక్ అయింది. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ స్టాకు, దీంట్లో నేను నేర్చుకున్న ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే, ఏ అనే స్టాక్ ఇక్కడ ఉంది, ఇది రెసిస్టెన్స్. ఓకే, ఇది రెసిస్టెన్స్ ఏ అనే స్టాకు. బి అనే స్టాకు ఇక్కడ ఉంది, సపోర్టు. ఓకే, ఇది సపోర్టు. సి అనే స్టాకు ఆల్రెడీ మిడిల్లో ఉంది. ఓకే, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇప్పుడు నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, చూడండి నిఫ్టీ ఇప్పుడు ఎక్కడుందంటే రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి, ఇవి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి, ఇవి ఫాస్ట్ కిందకి వెళ్తాయి. ఇవి ఆల్రెడీ బౌన్స్ అవ్వలేదు అంటే మార్కెట్ నిఫ్టీ ర్యాలీ అవుతున్నప్పుడు ఇవి వీక్ ఉన్నాయని చెప్పేసి అర్థం అనమాట. ఇది వీక్ కాదు. జనరల్గా ఏంటంటే చాలామంది దీన్ని వెళ్ళి సెల్ చేస్తుంటారు. కానీ ఇది కూడా కిందకు వస్తుందండి, గమనించండి. బ్రాడర్ మార్కెట్ కిందకు వస్తుందంటే అన్ని కిందకు వస్తాయి, బట్ ఇది మళ్ళీ 50% 60% రిట్రేస్మెంట్ తీసుకొని సిగ్నిఫికెంట్గా బౌన్స్ అవుతుంది. అందుకే ఇది వీక్ స్టాక్ అనమాట. ఇది లెగవలేకపోతుంది, కింద నుంచి పైకి రావట్లేదు. బయింగ్ దీంట్లో స్ట్రాంగ్ లేరు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక క్రిటికల్ సబ్జెక్ట్ అనమాట. నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు ఇది కిందకి వెళ్ళింది ఫాస్ట్గా, ఇదే మోడరేట్గా వెళ్ళిద్ది, ఇది చాలా తక్కువ పడిపోద్ది. ఎందుకంటే ఇది ఆల్రెడీ వీక్గా ఉంది కాబట్టి పైకి రాలేదు. ఇది స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అవుట్ పర్ఫార్మర్ అంటాం కదా. ఇప్పుడు 10 గుర్రాలు ఉన్నాయండి, దాంట్లో ట్రాక్లో రేసులో ఏది ఉందో అది ముందుకెళ్ళిద్ది, అంతే కదా. అట్లాగనే ఇవి రేసు గుర్రాలు అనమాట, ముందు ఆల్రెడీ ప్రూవెన్. సో అందుకని మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి సపోర్ట్ దగ్గర ఉన్న స్టాక్స్ మళ్ళీ కొద్దిగా ఎక్కువ కరెక్షన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఫండ్ మేనేజర్స్ కూడా బ్యాలెన్స్ చేసేదానికి వాళ్ళు ఏం చేస్తారంటే వీటిల్లోనేమో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రీబ్యాలెన్స్ ఇవి సెల్ చేశారు ఒక్కోసారి పోర్ట్ఫోలియో నుంచి, వీటిని ఇప్పుడే కదిలిచ్చారు. ఇదంతా అందరు రిటైలర్స్ ఎగ్జిట్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ వీటి జోలు వస్తారనమాట. ఓకే, ఇంకా వీటిని మాత్రం సెల్ చేయరు, మళ్ళీ వీటిని తీసుకెళ్తూ ఉంటారు ఇంకా. ఓకే, దిస్ ఈజ్ సమ్వాట్ వెరీ డీప్ ఇదనమాట. ఓకే సార్, యా కూల్.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. ఓకే, ఇది లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా కిందే ఉంది కదా, కొంచెం హైప్లో ఉంది. ఇది బ్యాడ్ కంపెనీ ఏం కాదు, గుడ్ కంపెనీ, బట్ కొంత టైం తీసుకుంటుంది. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు లోవర్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం అయితే. షార్ట్ టర్మ్ కోసం అయితే కొద్దిగా వెయిట్ చేయాలి. మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంజిన్, అక్యుములేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనకు సైన్ ఫుల్ రికవరీ సైన్ కనిపించట్లేదు ఇక్కడ, బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ స్టాక్ యాక్చువల్లీ. బట్ ఏమంటే ఇప్పుడు హుండాయ్ మోటార్స్ కూడా మంచి కంపెనీ, బట్ దాంట్లో వీక్నెస్సే ఉంది స్టిల్. హుండాయ్ మోటార్సా, ఇది కాదు, రీసెంట్ ఐపీఓకి వచ్చింది. సారీ, అది వేరే కంట్రీది, నాకు జర్మనీది క్లిక్ చేసామా. ఓకే, సో చూడండి, ఇది కూడా వెరీ గుడ్ కంపెనీ. లిస్టింగ్ దగ్గర నుంచి కూడా పెరగట్లేదు, ఇప్పుడే పుంజుకుంటుంది. ఈరోజు మనం పోస్ట్ మార్కెట్లో కవర్ చేసుకున్నాం. వాళ్ళు ఏమంటున్నారంటే టెంపరీగా మార్కెట్ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి ఉంటుంది. నోమురా, ఓకే, నోమురా అనుకుంటా చెప్పడం జరిగింది. బట్ వాల్యుయేషన్స్ ఆర్ గుడ్ అనమాట. ఇది ఎట్లాంటి ఏం చేయాలంటే మనం, ఇవి బ్రాండ్ కంపెనీలు కదా, ఎట్లాంటి మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, లైక్ వైజ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా సేమ్ కేటగిరీ. ఎటర్నల్ నియరింగ్ బ్రేక్అవుట్, బట్ వై స్టాక్ నియరింగ్ బ్రేక్అవుట్ కరెక్ట్స్ ఏ బిట్ బిఫోర్ what is the psychology and this week will laterally push Nifty up. My guess Eternal will lead Nifty this week. బిఫోర్ ద బ్రేక్అవుట్ అంటే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది కదా సార్ మామూలుగా. ఐ మీన్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ చేసేవాళ్ళు ఉంటారు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే బ్రేక్అవుట్స్ కూడా ఫెయిల్ అవుతాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్లో అనమాట, ఫండ్ ఫ్లో, మనీ ఫ్లో ఇన్ టు ద మార్కెట్స్. ఇదే బ్రేక్అవుట్ ఇప్పుడు మనం చూస్తే డిఫెన్స్లో సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఓకే, బట్ ఇది వెళ్ళలేకపోతుంది. బట్ ఇది గుడ్ స్టాక్ అనమాట. స్టార్టప్ కంపెనీలో వెరీ గుడ్ కంపెనీ ఇది. చాలా ఫండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినాయి, చాలా స్టేక్ అనేది బై చేస్తున్నాయి. ఓకే, ఇటువంటివి ఇన్స్టెడ్ లుకింగ్ ఎట్ బ్రేక్అవుట్స్ ఏంటంటే బై ఎట్ లోవర్ లెవెల్స్. ఓకే, మీరు అన్నట్టు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, బట్ కరెక్షన్ తీసుకుంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి బిట్ కాయిన్ అయితే సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తున్నాడు. ఎంత ఫాస్ట్గా వచ్చాడో అంత ఫాస్ట్గా పైకి వెళ్తున్నాడు. డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకొని వచ్చి, వెరీ గుడ్. న్యూలా సన్స్ ఇన్వెస్ట్మెంట్స్, నల్వా, సారీ, సో ఫండమెంటల్ గురించి అయితే మనకు ఐడియా లేదు, కానీ కొద్దిగా మంచి కంపెనీ ఇది ప్రైస్ పరంగా అయితే ట్రెండ్ అవుతుంది, కొనసాగుతుంది. బట్ ప్రైస్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనపడుతుంది ఇక్కడ. ఓకే, ఎనీహౌ ఈ ట్రెండ్ లైన్ అనేది మనం వాచ్ చేయొచ్చు. ఈ లెవెల్ దగ్గరకు వస్తే మనం అక్యుములేషన్ అయితే చేసుకోవచ్చు. విచ్ ఈజ్ మై మైండ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ హోల్డింగ్ అప్ సమ్వేర్ ఇన్ ద స్టాక్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై ఇన్స్టిట్యూషన్.
ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు కొద్దిగా లోడ్ చేసిన ఆఫ్ లోడ్ చేసినా పడిపోతూ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ ఈజ్ ఆల్వేస్ ఏంటంటే బెంచ్ మార్క్ ఏం కాదు ఇన్వెస్ట్మెంట్లో. ఎందుకంటే చాలామంది వెల్త్ క్రియేట్ చేసింది నాన్ ఇన్స్టిట్యూషనల్ స్టాక్స్ అనమాట. బట్ మనం ఏంటంటే ఒక ఫ్యాన్సీగా ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు అందరూ కొన్నారనుకోండి ఒక స్టాక్ని, అదే ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా ఆఫ్లోడ్ చేస్తే కూడా హ్యూజ్గా కింద పడే అవకాశం ఉంది. ఎందుకంటే అందరు కొన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఎగ్జిట్ అయిపోయినప్పుడు ఫాస్ట్గా కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ టేక్ ఇట్ యాజ్ ఏంటంటే అట్లీస్ట్ ఇన్స్టిట్యూషన్ ఉంది, మనకు భయం లేదన్న దాంట్లో మనం ఆలోచించుకోవాలి. బట్ దట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏంటంటే బెంచ్ మార్క్ అనమాట. ఎందుకంటే చాలా కంపెనీల్లో ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్ట్ చేయని కంపెనీలు వెల్త్ క్రియేట్ చేసినాయి, లైక్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో. బట్ దీన్ని జొమాటో చాలామంది ఎక్వైర్ చేస్తున్నారు, దట్ ఈస్ గ్రేట్. బట్ యా, బీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు స్మాల్ స్టేక్ అనేది ఎగ్జిట్ అయిపోయినా సరే ప్రెషర్ అనేది వస్తుంది, అది డిప్ అయినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యా, 10 o'clock అయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వ గారు, గుడ్ నైట్. పిఎస్యు బ్యాంక్స్, సార్ బ్యాంక్స్ చాలా చక్కగా పాజిటివ్గా ఉన్నాయి, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, భయాన్ని వదిలితే అన్నీ సక్సెస్ఫుల్లే మనకి. దీంట్లో ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అవుతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను, ర్యాలీ స్టార్ట్ అవుతుంది. పిఎస్ఎల్ ర్యాలీ సిగ్నిఫికెంట్గా ఉంటుంది, అనదర్ హై అనేది క్రియేట్ చేస్తుంది మళ్ళీ. ఓకే, సో ప్లాన్ అకార్డింగ్లీ. శివ గారు యాడ్ చేసుకోవచ్చు, చక్కగా యాడ్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. పిఎస్యూ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే అనదర్ హై అనేది బాకీ ఉంది, దీంట్లో వెళ్ళాలి. ఇన్ ఏ బ్రాడర్ పిక్చర్లో వాట్ ఐఎమ్ సీయింగ్ ఈజ్, వాట్ ఐఎమ్ లుకింగ్ అట్ దిస్ చార్ట్ ఈజ్, చూడండి ఇక్కడ మనకు ఫ్లాగ్ అంతే, ఇది ఇట్ ఈజ్ కన్సల్టేషన్. అనదర్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది ఉంది మనకి, బాకీ ఉంది, వస్తుంది, ఇట్ విల్ కమ్, బట్ ఇట్ టేక్స్ టైం. సిడిఎస్ఎల్ ఒకసారి చూద్దాం, క్లోజ్ చేద్దాం, లేట్ అయిపోయింది. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, at which hi sir, at what point we have at which point we have to book profits in CDSL. This is the right time to add more. See, యాక్చువల్గా ఏంటంటే మనకి వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యు ఆర్ అనేది, ఇన్వెస్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మంచిగా ఉంది పాజిటివ్గా. ఓకే, సో ఒకవేళ యాడ్ చేస్తే మీరు వెరీ షార్ట్ టర్మ్ అయితే స్టాప్ లాస్లు కానీ ఇవన్నీ కానీ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏంటంటే ఎవ్రీ డిప్లో కూడా మీరు బై చేసుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ సిడిఎస్ఎల్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అనమాట లాంగ్ టర్మ్లో. అండ్ మన ఎంసీఎక్స్ కానీ ఇవన్నీ కూడా, బట్ వోల్టాలిటీ ఉంటానే ఉంటుంది. ఎనీహౌ ప్రస్తుతానికైతే మనకు చక్కని బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ ఈ లో అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఓకే, 1337 ఇది మరీ వెరీ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తో నేను వెళ్ళాలనుకుంటే కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్యాప్స్ కెన్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్ అనేది కూడా ఉంది, కాబట్టి ఈ యొక్క పాయింట్ అనేది మీరు గమనించండి. 1 సెకండ్, ఆల్మోస్ట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. దాని తర్వాత మీరు ఫిబొనాకీ అనేది యూస్ చేసుకుని ఆ లెవెల్స్ ప్రకారం బుక్ చేసేసుకోండి. 50% ఈజ్ గుడ్ లెవెల్ టు ఎగ్జిట్ అనమాట పార్షియల్లీ. 61.82 ఈ రెండు లెవెల్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అప్ సైడ్. బట్ బ్రేక్అవుట్ అయింది, అట్లీస్ట్ 50% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ లెవెల్ దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోయారనుకోండి, దాని తర్వాత 16.29 విచ్ ఈజ్ ఎ గుడ్ లెవెల్ టు ఎగ్జిట్ అనమాట. ఓకేనండి, అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే మీరు యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ అయితే
కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే, క్లియర్. ఎందుకంటే మళ్ళీ రెండు వేరు అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వేరు. రెండు మనం ఇది చూడండి. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రైస్ గుర్తులేదు కానీ ఇది కిందకు కూడా వచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఈరోజు నేను పెట్టాను కదా 62% రిటర్న్ ఇది పోర్ట్ఫోలియో. ఎందుకు అంటే నేను వెయిట్ చేశా, దీని గురించి నేను స్టడీ చేశాను. ఓకే, అండ్ వెయిట్ చేశాను అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. సో ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది అండ్ ఆల్ టైమ్ హై అయింది. ద ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, పైకి వెళ్ళింది, రిట్రేస్ తీసుకుంది, కొద్దిగా యాడ్ చేశాను. నేను తీసుకున్న తర్వాత కొద్దిగా కిందకు వెళ్ళిపోయింది. ఓకే, బట్ నేను భయపడలేదు ఎందుకంటే ఐ రెడ్ ఫండమెంటల్స్ అనమాట. ఎస్ సార్, ఫండమెంటల్స్ అనేది నాకు ఐడియా ఉంది, నేను చదివాను కంపెనీ గురించి అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో పొటెన్షియల్ ఉందని నేను భావించి హోల్డ్ చేశాను. అది ఇప్పుడు మంచి రిటర్న్ రీప్ చేసింది. లైక్ శివ గారు మీతో అప్పుడు చెప్పాను కదా, మన మెడ్ ప్లస్ కూడా నాకు ఎక్కడా వీక్నెస్ అయితే కనిపించట్లేదు, ప్రైస్ మాత్రం వీక్గా ఉంది, కొద్దిగా రిస్క్ తీసుకోగలరు అంటే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను. వెరీ డీసెంట్ ప్రైస్లో ఇక్కడ, ఈ ప్రైస్లో. ఓకే, సమ్వేర్ ఇక్కడ లేదు ఇక్కడే. ఎందుకంటే మెడ్ ప్లస్లో అసలు వీక్నెస్ లేదు, ప్రైస్ డ్రాప్ అయిపోతుంది కానీ మనకి ఎప్పుడు నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వలేదు. సో ఫండమెంటల్స్ కూడా మనం కొద్దిగా చూడండి, నాకు ఎక్కడ నెగిటివ్గా కనిపించలేదు దీంట్లో. అప్ అండ్ డౌన్ ఉంది. అఫ్కోర్స్ ఫార్మా ఇదంటేనే సీజనల్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి. రైట్, సో వీ అక్యుములేటెడ్ రైట్ నౌ ఐ థింక్ 32% ఏమో ఉంది దీంట్లో. అట్లాగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది డిఫైన్ చేసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి మనం. ఓకేనా సార్? లలిత మేడం గారు, డోంట్ మైండ్, నేను కొంచెం బోల్డ్గా చెప్తాను ఎందుకంటే మీకు అర్థమవుతుందని, తప్పుగా అనుకోకండి. Yes sir, we have taken sir Med Plus good return, super. బిట్కాయిన్లో పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉందా? బిట్కాయిన్ యాక్చువల్గా అందరూ కూడా బేరిష్ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆ రోజు మేడం గారు, ఈశ్వరి మేడం గారు అడిగినప్పుడు ఈ అనాలిసిస్ అనేది నేను చెప్పాను. బిట్కాయిన్లో ఏం చెప్పానంటే, ఇక్కడ విక్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చినప్పుడల్లా బయింగ్ చేస్తున్నారని చెప్పాను, గుర్తుందో లేదో. ఎందుకంటే ఓ లెగ్ ఆఫ్ మూవ్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ అనేది అతి సహజమైన విషయమే. ఇక్కడ మనం ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తాం దీన్ని, ఈ వోల్టైల్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అనేది ఇట్స్ వెరీ క్రూషియల్ అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా డిప్లో బాయింగ్ జరుగుతుందని. బట్ ఈరోజు యాక్చువల్గా నిన్న బ్రేక్అవుట్ అయింది మంచిగా, బట్ అగైన్ ఈ జోన్లోకి వచ్చేసాడు. సో నాకైతే బుల్లిష్గానే అనిపిస్తుంది, ఎందుకంటే అగ్రెసివ్గా మళ్ళీ పైలప్ అయింది ఇక్కడ నుంచి కూడా, లో నుంచి కూడా. ప్రస్తుతానికి స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ పుల్ బ్యాక్. అయితే ఇక్కడ ఒక లెవెల్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఈ లెవెల్లో మాత్రం మనకు ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటారు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ప్రకారం. సో ఈ లెవెల్ దాకా మనం, ఐ మీన్ ఇదొక జోను, ఇదొక జోన్, 2 జోన్లు ఉన్నాయి మనకి. ఇది ఈ 3 పాయింట్లు. ఇక్కడ ఏదైనా రివర్సల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనండి, ప్రస్తుతానికి అయితే స్ట్రాంగ్గా ఉంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ ఫాల్ చూసి ఫాల్స్ ఏదో చేశాడు అనుకున్నాను. బట్ ఈ లెవెల్లో, ప్రీవియస్ లెవెల్లో మళ్ళీ బౌన్స్ అయింది, డబ్ల్యూ ప్యాటర్న్ అయింది, స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. ఎనీహౌ ఈ లెవెల్ అనేది వస్తే మళ్ళీ నేను కూడా కొద్దిగా షార్ట్ తీసుకుంటా ఇక్కడ. ఎస్ సార్, ఇక్కడ మనకి కొద్దిగా ఈ లెవెల్ దగ్గర రావచ్చు. ఓకే, ఈ లెవెల్ దాకా. అండ్ ఇది మనకి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఫాల్ అయిందంటే ఈ లెవెల్ అనేది మనకు సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. అది ఓకేనా సార్? ప్రస్తుతం అయితే స్ట్రాంగ్గానే ఉంది, మనకి వీక్నెస్ రాలేదు ఇంకా. ఈ లెవెల్స్ అనేది మీరు మార్క్ చేసుకోండి. అండ్ అది ఓకే. సో
ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఓకే 1 మినిట్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే హరీలో ఉంటుందో, శ్రీనివాస్ గారు లేట్ అయింది బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ డ్రాప్ అయింది కదా, మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని టెస్ట్ చేయాలన్నమాట. ఈ కన్సోలిడేషన్ని టెస్ట్ చేయాలి. ఓకే, చెయ్యకుండా మార్కెట్ చూడండి, ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, గమనించండి. నేనేమంటున్నానంటే మీకు ఒక్కటి గ్రాఫికల్గా చూపిస్తాను. ఈ గ్రీన్ క్యాండిల్ కన్సోలిడేషనే కదా, అదంతా కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ డ్రాప్ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పుడు రీవిజిట్ చేస్తుంది అనే థియరీ ఉందన్నమాట ఫెయిర్ వాల్యూ. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యొక్క ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ని ఈ క్యాండిల్ ఇలా టచ్ చేయాలన్నమాట. యాక్చువల్గా చేయలేదు, చేయకుండా వెళ్ళిపోయిందంటే ఈ బ్రేక్అవుట్ దగ్గర ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫెయిర్ వాల్యూ ఉంది, మార్కెట్ ఇక్కడ దాకా వస్తుంది అనేది ఒక థియరీ ఉందన్నమాట. రైట్, ఒకవేళ మీరు ఇది ఇండెసిషన్ క్యాండిల్గా కన్సిడర్ చేసుకున్నారనుకోండి, నేను మార్క్ చేసింది కరెక్ట్, ఇది కూడా ఫెయిర్ వాల్యూ లాగే మనం తీసుకోవచ్చు. అంటే ఈ జోన్లోకి మార్కెట్ వచ్చినప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఓకే, పర్ఫెక్ట్ ఫెయిర్ వాల్యూ అంటే ఈ కన్సోలిడేషను అండ్ ఇదనమాట. ఓకే, అది సింపుల్గా ఏం లేదు, మనకి మార్కెట్ టచ్ చేయకుండా వెళ్ళిపోయింది, ఇది కన్సోలిడేషన్. సింపుల్ చూడండి, ఇది కన్సోలిడేషను ఇలా వెళ్ళిపోయింది డైరెక్ట్గా, దీన్ని రీటెస్ట్ చేయలేదు, అంతే ఏం లేదు. ఈ రీటెస్ట్ చేస్తే ఏ ఫెయిర్ వాల్యూ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ హరీలో ఉంది కాబట్టి మళ్ళీ ఆ లెవెల్ని రీవిజిట్ చేస్తుంది అనేది ఒక థియరీ ఉందన్నమాట. బట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ చాలా ఫెయిల్ అవుతూ ఉంటాయి, బీ కేర్ఫుల్. ఓకే, బట్ వర్కౌట్ కూడా అవుతుంది ఫర్ సమ్ రీజన్స్ అనమాట. ఫైన్. సో యా, ఇక్కడ చూడండి, ఇది ఒక ఫెయిర్ వాల్యూ ఉంది, ఇది మనకి ఇది కన్సోలిడేషన్. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ కన్సోలిడేషన్ ఉంది, రెడ్ క్యాండిల్, మార్కెట్ డ్రాప్ అయింది. ఈ క్యాండిల్ దీన్ని విజిట్ చేస్తే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ అయినట్టు. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ చేయలేదు, ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, ఆ క్యాండిల్కును ఈ నెక్స్ట్ క్యాండిల్కి ఇది వెళ్ళి రీవిజిట్ చేసింది అనుకోండి, నో ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ అలా ఉంది, బట్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసి బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయింది. అందుకని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఒక చిన్న కాన్సెప్టేను, దానికి మీరు పెద్దగా టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఓకేనా, ఇట్ ఈస్ సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా మీరు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ ఫర్ సమ్ రీజన్స్ ఏంటంటే ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అనేది అవ్వదన్నమాట. క్లియర్. సో ఇక్కడ డౌన్ సైడ్ ఫెయిర్ వాల్యూ వచ్చేసరికి చూడండి, నేను మార్క్ చేస్తున్నా, ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఎస్ఎంసి కాన్సెప్ట్స్కి మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దండి, దే డోంట్ మేక్ ఎనీ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ట్రేడింగ్ అనమాట. అనిపిస్తుంది మనకు, కానీ దట్ వోంట్ గివ్ ఎనీ రిజల్ట్స్ ఇన్ బిగ్గర్ పిక్చర్. సో యా, అది ఓకే. థ్యాంక్ యూ అండి, లేట్ అయిపోయింది, ఐఎమ్ సో సారీ ఇఫ్ మిస్ ఎనీథింగ్. ఓకేనా, సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, మనకి హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్. మళ్ళీ ఏదైనా మిస్ అయినా మనం కవర్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ, గుడ్ నైట్.